అలాగే మేడం, ఈ రోజు నుంచి మిమ్మల్నే చూస్తూ అన్నీ నేర్చుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. రండి మేడం, రండి. ఎంత సీరియస్గా ఉందంటే మొత్తం చూసేసినట్టుంది. రండి మేడం. ఏమో అనుకున్నానమ్మా, పర్లేదు, చాలా టాలెంట్ ఉంది నీలో. మేడం అది పర్వాలేదమ్మా, ఈ మాత్రం టాలెంట్ లేకపోతే పైకి రావడం కష్టం. ఎందుకు మేడం? నీ శాలరీ అమ్మా 20,000 ఇద్దామనుకున్నాను, కానీ నీ టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిపోయి పక్కనున్న సున్నా తీసేసి 2,000 ఇస్తున్నాను, తీసుకో. రెండు వేలు జీతం ఏంటి మేడం మరి ఘోరంగా? ఒక్కసారి హోటల్కి వెళ్తే నేను ఇచ్చే టిప్పు మేడం. ఏంటమ్మా? అదే మేడం, నేను హోటల్లో పనిచేసినప్పుడు టిప్పు 2,000 ఇచ్చేవాళ్ళు అంటున్నాను. అయితే పోయి హోటల్లోనే పనిచేసుకో, ఇక్కడెందుకు? వద్దు మేడం, మీ దగ్గర జాబ్ మానేస్తే నాకు లైఫే ఉండదు. అదే మేడం, ఇంత సబ్జెక్టు ఇంత నాలెడ్జ్ ఎక్కడ దొరకదు కదా. మీకెంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. ఖర్చుల కోసం ఖాళీగా ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ ఏమన్నా చేసుకుంటా. పోయి ఆ స్టూల్ తీసుకురమ్మా, బుక్స్ అందడం లేదు. ఏ బుక్ కావాలో చెప్పండి మేడం, నేను తీస్తాను. నీకు తెలీదమ్మా, నేను తీస్తానులే, ఉండు. హలో, చూస్తావేంటమ్మా? ఆ స్టూల్ వేయి. స్టూల్ బాలేదమ్మా, ఎక్కితే పడిపోతాను. అందుకే నేను తీస్తా అన్నాను మేడం. నువ్వు మాత్రం పడవా? కింద పడి ఏ చేయో కాదో విరిగితే హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు ఎవడిస్తాడు? నువ్వు మాత్రం కింద పడవా అంటే అభిమానంతోనో ప్రేమతోనో వద్దంటున్నావు అనుకున్నా. హాస్పిటల్ ఖర్చుల కోసం ఆలోచించి వద్దన్నావా? నువ్వు సూపర్ బంగారం. మరి ఇప్పుడు ఆ బుక్స్ ఎలా తీయాలి మేడం? తీయొచ్చమ్మా, ఒక దారుంది. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే.
అందుతుందా మేడం? అందుతుంది. నువ్వు కదలకుండా అలాగే ఉండు. బెండు తీసేస్తుంటే ఇంకేం కదులుతాను బంగారం. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినా కొంచెం కూడా చలనం లేదు. ఏ ఫీలింగ్స్ లేని బండరాయిలో ఉన్నట్టుందే. ఇప్పుడు ఈ రాయిలోంచి రాగాలు పలికించాలా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వేడిగా ఒక మంచి టీ తీసుకురా వెళ్ళు. టీయా? ఓకే మేడం. డబ్బులు తీసుకెళ్ళమ్మా. వద్దులేండి మేడం, మీ చేతులతో ఫస్ట్ శాలరీ అందుకున్నా ఈ సంతోషంలో టీ పార్టీ అన్నా ఇవ్వాలి కదా. తెస్తాను మేడం. ఇంతసేపు అయింది, ధరణి ఇంకా రాలేదేంటి? అది నీడపట్టున కూర్చొని మిషన్ తొక్కుతుంటేనే చూసి తట్టుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు ఎండలో అట్లు వేయడానికని తీసుకెళ్లాడో. ఏం సంబంధమో ఏంటో. గట్టిగా కాదందామంటే తండ్రి కూతుళ్ళిద్దరూ నోళ్ళేసుకొని మీద పడిపోతారు. జీవితాంతం నా బిడ్డ ఈ బాధలు పడాల్సిందేనా? ఏం చేయాలి? అయిపోయిందమ్మా. ఓ అయిపోయింది అత్తయ్యా. వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. ధరణి చెయ్యి చాలా మంచిది అత్తయ్యా. ధరణి నా భార్యగా రావటం నా అదృష్టం అత్తయ్యా. అత్తయ్యా నీకు సంగతి తెలుసా? ధరణి అట్లు భలే వేసింది కదా. మొదటి బోని చేసింది ఎవరు తెలుసా? నిశ్చితార్థం రోజు గొడవ చేశారు కదా ఆ ఆదిత్య బాబు. నీకు టైలర్ కావాలా? నిశ్చితార్థం పెళ్లి అంటే చంపేస్తాను. వద్దంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ₹10,000 డబ్బులు కూడా ఇచ్చాడు. ధరణి ఈ డబ్బులు నీవే ధరణి. నువ్వు అట్లు వేసిన దానికి ఇచ్చాడు కదా, తీసుకో. వద్దండి, వ్యాపారం మీరు మొదలు పెట్టారు. ఏ డబ్బు వచ్చినా మీరే ఉంచుకోండి. సరే ధరణి, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. మంచిది బాబు. ఆగవే, ఆ అబ్బాయి నిజంగా వచ్చాడా? వచ్చాడని చెప్పారు కదమ్మా. నువ్వంటే అబ్బాయికి ఇష్టం లేదు, అసలు అతని మనసులోనే అలాంటి ఆలోచనలు లేవు అన్నావు. ఏమీ లేకపోతే ఎందుకొచ్చాడే? అమ్మా, టిఫిన్ చేయడానికి వచ్చినంత మాత్రాన ఇష్టం ఉన్నట్టేనా? లేకపోతే అయినింటి అబ్బాయికి రోడ్డు పక్కన బండి దగ్గర టిఫిన్ చేయాల్సిన అవసరం ఏంటే? అంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నీకోసం కాకుండా కేవలం టిఫిన్ కోసం మాత్రమే వచ్చాడని మాత్రం చెప్పొద్దు. నువ్వెక్కడుంటే అక్కడికి వస్తున్నాడు, నీకోసం ఆలోచిస్తున్నాడు. ఇష్టం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడే? చిన్నప్పుడు అక్కలాగే నీకు చదువుకునే అవకాశం వచ్చింది, కానీ నాన్నకు కష్టం అవుతుందని వదులుకున్నావు. మళ్ళీ అలాంటి అవకాశం వదులుకుంటున్నావేమోనని భయమేస్తోంది. అసలు ఎవరి కోసం ఆలోచిస్తున్నావో చెప్పు. అక్క తెచ్చిన సంబంధం చేసుకోకపోతే ఏమంటుందోనని ఆలోచిస్తున్నావా, లేకపోతే మీ నాన్న తిడతారనా? అమ్మా, నువ్వు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నావు. జీవితం అంటే అంతేనే, దూరంగానే ఆలోచించాలి.
నేనేదో ఆ అబ్బాయి బాగున్నాడనో బాగా ఉన్నోడనో ఆలోచించట్లేదే. కనీసం నిన్ను బాగా చూసుకోవాలి కదా. నిన్నీ శంకరయ్యకిచ్చి కట్టబెడితే రోజు నీ చేత రోడ్ల పక్కన అట్లు పోయిస్తారని భయం వేస్తోందే. ఎవరి తలరాత బట్టి వాళ్ళ జీవితం ఉంటుందమ్మా. భయపడి ఏం చేస్తాం? మార్చేయగలమా? సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. అతని దగ్గరకు వెళ్ళి నేనంటే మీకు ఇష్టమా, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగమంటావా? నాతో ఉన్న పరిచయం వల్ల కొంచెం అభిమానం ఉన్న మాట నిజమేనమ్మా. కానీ నువ్వు అనుకునే ఇష్టమో పెళ్లి చేసుకునే పరిస్థితి అయితే లేదమ్మా. నువ్వు ఆ విషయం మర్చిపోవడం మంచిది. జీవితంలో చాలా విషయాలు అయితే బాగుండు అన్నట్టే ఉంటాయమ్మా, కానీ అవ్వవు. మన స్థాయి ఏంటో, మన అర్హత ఏంటో, అన్నింటికి మించి మన తలరాత ఏంటో దానికి తలంచి బతకడమే మంచిది. అమ్మా, బట్టల కోసం బాబాయ్ వస్తానన్నారు, కుట్టాలి. నువ్వు వచ్చిన పనేంటి? ఇక్కడ నువ్వు చేస్తున్నదేంట్రా? ఐ లవ్ యూ అని 3 ముక్కలు చెప్పడం చేతకాక 3 నెలలు కాఫీలు టీలు మోసుకు తిరుగుతున్నావు. ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి అడ్డంగా ఈ కర్చీఫ్ ఒకటి. పొరపాటున ఏ టీనో మోసుకెళ్తున్నప్పుడు కర్చీఫ్ ఊడిపోయి ఎవడన్నా గుర్తుపడితే నీ పరిస్థితి ఏంట్రా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఇలా టీలు మోస్తున్నానని అమ్మకి తెలిస్తే అంతే. ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. ఎలాగైనా ఈరోజు చెప్పేయాలి. ఈరోజేంటి, ఇప్పుడే. టీ తాగే లోపల చెప్పేయాలి. ఏంటి చెప్పేది? తెక్క లేచిందనుకో, వేడి టీ మొహాన కొట్టిన కొడుతుంది. నా మనసులో మాట చెప్పాలి. తనకిష్టం లేకపోయినా రిస్క్ ఉండకూడదు. తర్వాత ఇంకోసారి చెప్పే ఛాన్స్ మిస్ కాకూడదు. ఎలా చెప్పాలి? ఐడియా. సోప్ ఇవ్వండి. సోప్ అండి. ఇప్పుడు ఈ సోప్ తీసుకెళ్లి బంగారానికి ఇస్తే ఓపెన్ చేయగానే నా మనసులో మాట తెలిసిపోతుంది. పాజిటివ్గా రియాక్ట్ అయితే ఓకే, ఒకవేళ నెగిటివ్గా ఏమన్నా రియాక్ట్ అయినా అది సోప్ కంపెనీ వాడు వేసిన డిజైన్ అని తప్పించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. టీ తీసుకురావడానికి ఇంత టైం ఏంటమ్మా? చురుగ్గా ఉండాలి. ఇలా నిదానంగా ఉంటే ముందుకు దూసుకెళ్ళలేం. మీకోసం సోప్ తీసుకొచ్చాను మేడం, అందుకే కొంచెం లేట్ అయింది. సోపా? ఇప్పుడు సోప్ ఎందుకమ్మా? అంటే ఇందాక పైకి బుక్స్ అవి తీశారు కదా మేడం, పైన బాగా డస్ట్ ఉంది, చేతులకి డస్ట్ అంటుకుని ఉంటుంది కదా, వాష్ చేసుకుంటారని తీసుకొచ్చాను మేడం.
నువ్వు అస్సలు అర్థం కావమ్మా. చిన్న విషయాల్ని పెద్దగా చూస్తావు, పెద్ద విషయాలనేమో అస్సలు పట్టించుకో. అయినా దులుపుకుంటూ పోయే దుమ్ముకి వాషింగ్ ఎందుకమ్మా? దుమ్ము చాలా డేంజర్ మేడం. డస్ట్ ఎలర్జీ అది వచ్చేస్తుంది. ఈ సోప్తో వాష్ చేసుకోండి. ఒక్కసారి వాష్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు అవసరం లేదమ్మా. కేస్ గురించి స్టడీ చేయాల్సింది చాలా ఉంది. ముందు టీ ఇవ్వు. సర్లేండి మేడం, ఇంటికెళ్ళాకైనా వాడండి. అయ్యో, ఈ సోప్ గోలేంటమ్మా? దీన్ని నేను వాడితేనే గాని నువ్వు ప్రశాంతంగా ఉండేలా లేవే. సర్లే, ఇంటికి తీసుకువెళ్ళి వాడతాను. తల పగిలిపోతుంది, ముందు టీ ఇవ్వమ్మా. ఫ్రెండ్ ఫోన్ మేడం, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. నాని. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? ఆఫీస్లోనే ఉన్నావు కదా? లేదు నాని, చిన్న పనుండి బయటకు వచ్చాను. ఏ నాని? ఏం లేదన్నయ్య, ఒకసారి నిన్ను కలవాలి. ఇప్పుడు బయటకు వెళ్తానంటే బంగారం ఒప్పుకోదు. ఎందుకు ఏమిటి అని అన్న అడుగుతుంది. అయినా నాన్న ఎందుకు కలవాలనుకుంటున్నాడు? నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను నాని, ఇప్పుడు రావడం కుదరదు. విషయం ఏంటో ఫోన్లో చెప్పు. లేదన్నయ్య, డైరెక్ట్గా నిన్ను కలిసి నీతోనే చెప్పాలి. అయినా నువ్వు రానక్కర్లేదు, నువ్వెక్కడో చెప్పు, నేనే వచ్చేస్తానన్నయ్య. నువ్వు వస్తావా? అవునన్నయ్య, జస్ట్ 10 minutes చాలు, వచ్చేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళడం కంటే నాని ఇక్కడికి రమ్మండమే బెటర్. బంగారం చూడకుండా ఒక్క 10 నిమిషాలు ఏదో ఒకలా మేనేజ్ చేసి మాట్లాడి పంపించేయచ్చు. సరే నాని, వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసాయి. సరే అన్నయ్య. ఓకే.